రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. మరో కీలక అంశాన్ని ప్రకటించింది. నెలకు 4500 రూపాయలు అందిస్తామనే శుభవార్త తీసుకువచ్చింది. దీనివల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుంది, ఎవరికి ఈ డబ్బులు అందిస్తారు? రాష్ట్రంలోని అనాథలకు ఆర్థిక భరోసా కల్పిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అనాథ పిల్లలకు అండగా ఉంటామన్నారు. దీనికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అర్హులందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేస్తోందన్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు లేని పిల్లలకు ప్రభుత్వం మానసిక ధైర్యాన్ని కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. ఇది చాలా మంచి నిర్ణయమని చెప్పుకోవచ్చు. ఎవరూ లేని అనాథలను ఆదుకోవడం గొప్ప నిర్ణయం. హైదరాబాద్ లో శిశు విహార్ సంరక్షణలో ఉన్న అనాథ చిన్నారుల వద్దకు వెళ్లారు సీతక్క. మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ఆమె వారి ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశారు. టూరిజం ప్లాజాలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీతక్క స్వయంగా చిన్నారులకు భోజనం కూడా తినిపించారు. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఇదే విషయాన్ని సీతక్క కూడా వెల్లడించారు. అందుకే ప్రతి కుటుంబం ఆరోగ్యశ్రీ కార్డును కలిగి ఉండడం ఉత్తమం. సీతక్క మాట్లాడుతూ ముందుగా హైదరాబాద్ భాగ్యనగరంలోని 2200 మందికి ఈ కార్డులు ఇస్తున్నామన్నారు. త్వరలోని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్డులను అందజేస్తామని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం అనాథల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వీరి కోసం ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తోందని గుర్తు చేశారు. ఆర్థిక భరోసా, ఆసరా లేని పిల్లల్ని చేరదీసి వారికి అంటే బాగా చూసుకునే అలాంటి వారికి నెలకు 4500 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. అనాథ పిల్లల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు ముందుంటుందన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ ప్రోత్సాహకం వల్ల అనాథ పిల్లలకు భరోసా లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి నిర్ణయం వల్ల అనాథలకు ఆర్థిక చేయూత లభిస్తుందనుకోవచ్చు.